దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 19. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రమును లేదు. 1 యోహాను 1:5. దేవుని దృష్టిలో ఏ విధమైన పాపమైనను సమానంగా ఘోరమైందే. ఒక చిన్న క్రిమి శరీరమంతటికి రోగమును తెప్పించగలదు. ఎట్టి పాపమైనను, చిన్నదైనను పెద్దదైనను, సులభంగా నాశనమును కలిగించును. మన పాపపు ఆలోచనలు, మాటలు, క్రియల వలన కలుగు నాశనము నుండి మనలో ప్రవేశించు దైవ వెలుగు మాత్రమే మనల్ని రక్షించగలదు. ఆ వెలుగే జీవము గల మన రక్షకుని మహిమ, శక్తి, సౌందర్యములను మనకు కనపరచును. మనుషులైతే మనల్ని అవమానపరచుటకే మన పాపములను బయటపెట్టుదురు, కానీ దేవుని వెలుగు మన పాపములను క్షమించి కడుగుటకే మన పాపములను బయటపెట్టును. ఆయన మహిమను చూచుటకు మనము పర్వతములను ఎక్కనవసరం లేదు. మనం ఎచ్చట నుండి అయినను ఆయన మహిమా సౌందర్యమును చూడవచ్చు. దేవుని వాక్యమును మన ఆత్మయందు అంగీకరించినప్పుడు, దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడు ఇది సాధ్యమగును. ఈ దైవ వెలుగు నీలో ప్రవేశించవలననిచో మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నిజమైన దేవుని వాక్యమని నమ్మవలను. మనం చదువు కొన్ని భాగములు మనకు అర్థం కాకపోయినను అది దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఎన్నడూ మారదు. మానవులు తమ సొంత జ్ఞానంతో రాసిన గ్రంథం కాదిది. పరిశుద్ధులైన ప్రజలు పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి రాసిన గ్రంథం ఇది. దేవుని వాక్యమును భయభక్తులతోనూ విశ్వాసంతోనూ చదువు. ప్రతి అడుగున దేవా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుము అని ప్రార్థించుము. ఈ విధంగా నీవు దేవుని స్వరమును వినుటకు నేర్చుకొనెదవు. ప్రైజ్ ద లార్డ్.